हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। రాజా నువ్వు నిన్న దొంగనికి బందికాన్ని లేచినాం కదా తీసుకొచ్చిన రాజా ఇంటికి రాత్రి రాత్రి కథం చేస్తుంటి కనుక నువ్వు నిన్ను అద్దానవని ఈడిదాకా పట్టుకొచ్చి ఇంకెందుకు ఇంటికి గారు శాంతించండి శాంతించండి. ముందు మీరు అతని కట్లు ఇప్పండి. రాజా నువ్వేనా అనేది? అవును నేనే చెప్తున్నాను, దయచేసి కట్లు ఇప్పండి. అలాగే రాజా మీరు అన్నట్టుగా ఇప్పేసిన కట్లు. ఓ యువకుడా, నీ పేరేమిటి? నిన్నెవరు పంపారు ఇక్కడికి? చెప్పు యువకుడా, నీ పేరు చెప్పు. రాజా, నా పేరు నూర్ ఖాన్. నిన్ను చంపడానికే వచ్చాను నేను. నిన్ను చంపడం వల్ల ఇనాయత్ ఖాన్ నాకు ఎంత అడిగితే అంత ధనం ఇస్తానన్నాడు. కనుక అందుకే నిన్ను చంపడానికి వచ్చాను శివాజీ రాజా. కానీ మీ యొక్క మంచితనం చూసి, మిమ్మల్ని గురించి ప్రజలు నిన్ను మెచ్చుకోవడం చూసి నీపై నాకు చేతు ఎత్తలేదు. అందుకే నేను చంపలేకపోయాను స్వామి. నూర్ ఖాన్, నువ్వు నన్ను చంపడానికి వచ్చావు నిజమే, కానీ నన్ను చంపేటప్పుడు ఎందుకు కత్తి ఆపావు నువ్వు? అంటే నీలో ఇంకా మానవత్వం బతికే ఉంది ఏదో ఒక మూలాన. నిన్ను నేను చంపకుండా నీకు ప్రాణభిక్ష పెడుతున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాజావారు, మీరు నన్ను ఇక్కడికిక్కడనే చంపేసినా కూడా నేను మాత్రం అక్కడికి వెళ్ళను. ఎందుకంటే వాడు పరమ మూర్ఖుడు. ఇనాయత్ ఖాన్ అంటే ఎంతటి మూర్ఖుడో మీకు తెలియదు. నేను మిమ్మల్ని చంపకుండా తిరిగి వెళ్తే నన్ను మాత్రం ప్రాణాలతో ఉంచడు, నన్ను చంపేస్తాడు. కనుక నేను వెళ్ళను, ఇక్కడనే ఉంటాను, మీ పాదాల దగ్గర పడి ఉంటాను. శభాష్ నూర్ ఖాన్. దాదాజీ, అవును రాజా, ఇతనిని మన సైన్యంలో కలిపి. సరే దాదాజీ గారు, రాజా మనం ఇన్ని రోజులు ఈ సహ్యాద్రి ప్రాంతానంతా చుట్టి వచ్చాము. అవును, ఈ సమయంలో మనకు ఎంతోమంది ఆప్తులు కలిశారు, ఆత్మమిత్రులు కలిశారు. అవును సార్, అందులో తానాజీ, కాలోజీ ఇలాంటి వారు. నూర్ ఖాన్ అవును కదా, మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అవును, ఇలాంటి సమయంలోనే మనం మన దగ్గరలో ఉన్న ఆ తోరణ గడిపై దండయాత్ర చేసి దాన్ని మనం ఆక్రమించుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న ఇలాయత్ ఖానే మనల్ని చంపడానికి కుట్రలు పన్నుతున్నాడు. రాజా, ఈ మొదలు మనం దండయాత్ర చేయాలంటున్నాం కదా, నా మాట ఒకటిని ఈ దండయాత్ర ఆపండి. ఎందుకంటారు? ఎందుకు ఆపాలి? ఎందుకంటే మీ తండ్రి బీజాపూర్ నవాబు దగ్గర ఉన్నారు. ఈ కోటలన్నీ ఆ బీజాపూర్ నవాబు ఆధీనంలో ఉన్నాయి. కనుక మీ తండ్రి గారికి ఏదన్నా అని తలపెడతారని నా యొక్క ఆలోచన. దాదాజీ గారు, అవును, లేనిపోని అనవసరమైన భయాలు పెట్టుకోకండి. ఎక్కడ బీజాపూర్ ప్రాంతం, ఎక్కడ సహ్యాద్రి ప్రాంతం, ఇక్కడ జరిగేది అక్కడికి ఎవరు వెళ్ళి చెప్పరు, మన వాళ్ళ అసలు చెప్పరు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఎవరు కూడా తెలియదు. అందువలన మనము ఈ సహ్యాద్రి ప్రాంతంలో ఉన్న అన్ని చిన్న చిన్న కోటల్ని దండయాత్ర చేసి సాధించుకోవాలి. రాజా, నాదైతే వయసు అయిపోయింది, మీది ఉరుకు రక్తం, కనుక మీరు తెలిసినట్టు చేయండి. దాదాజీ గారు, రాజా మీరు మనసులో అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకండి. నాకు తెలిసిందేదో నేను చేస్తాను, దయచేసి అన్యథగా భావించకండి. దాదాజీ గారు, రాజా మీకు వయసు పైన పడుతుంది. అవును, మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు మా తండ్రి తర్వాత మీరు మాకు తండ్రి లాంటి వాళ్ళు. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. సరే రాజా. కత్తి తీసి దూకే దన్ 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 కుచ్చికెలు కోసే దన్ 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 kasa pisa masa masa kasa pisa pisa masa pasa kasa pisa masa pisa pasa kasa kasa pisa masa kasa pisa masa pisa kasa masa కత్తి దూసే దూకేదన్ కుచ్చికలు కోసేదన్ దన్ 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 छोटनो सलाम छोटनो सलाम छोटनो అరే ఓ చోప్దార్ जी सरकार जी सरकार నీది చూసిందా నాది దారికారి తనం दरकार सूचना 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 నాది ఓలనుకున్నాయి బీజాపూర్ నవాబు కా బేటా మేరా నాకు తెలుసు నీ బాధ తరాన జరదా
నాకు అంతా తెలుసు. నేను అదే చెప్తున్నా నీకు. నేను అదే చెప్తున్నా కదా, బహదూర్తనం మీది తెలుసు నాకు. అరే ఓ చౌబ్దార్, జీ సర్కార్, జీ సర్కార్. నేను తీసుమార్కానే. రోజుకు 30 తలకాయలు నరుకుతుంది నాది. తలకాయ 30 నరుకుతుంది. ఈ రోజు 29 అయింది. నీ తలకాయ 30 అయినది. తలకాయ నరుకుతుంది నాది. నీ తలకాయ నరుకుతుంది. ఏమేం చేసినా నీ? అరే ఆగురా ఇది ఆగు. ఏమేం చేసిన సర్కార్? అరే నీకు ఆగురా. సర్కార్ నీకు తలకాయనే కావాలి కదా, నాది ఏం లేదు కదా. నీకు తలకాయ చూపిస్తుందా? నడు పద. ఆహాహా, ఇప్పుడు తీసుమార్కాను. ఈరోజు 30 తలలు నరికేసినాయి నాది. 30 తలకాయలు నరికేసినాయి. శబాష్ నవాబ్ సాబ్, छोटा నవాబ్ సాబ్. 30 తలకాయలు నరికినా ఉంటుంది. శబాష్ నవాబ్ సాబ్. ఏమనుకున్నదిరా అనేది? ఏమనుకున్నది? నవాబ్ का बेटा, छोटा बेटा, छोटा बेटा, बीजापुर का नवाब का बेटा है मेरा. కసాపి సమసా 30 తలకాయలు నరికేసిన నేనే తీసుమార్కాన్. ఏమైందిరా వాళ్ళు కత్తికిలో రక్తం పెట్టుకుని వచ్చిండు? ఎంతమందికి ఏం చేసిండు? ఏం నరికి వచ్చిండు? తలకాయ తలకాయ నరికేసి వచ్చిండు. ఓ రెప్పిసోడా తొండకు నరికేసి వచ్చిండు. తొండగా నరికిండా? మరి ఇంకేమనుకుంటున్నావు? వా మా చిన్నదరు బాదురు అనుకున్నా నేను. తొండగా నరికేస్తున్నాడా? తొండనే నరికేసి ఎన్ని తొండ నరికి? నేను బాదూర్ అంటున్నాడు. ఇప్పటికిప్పుడు తొండ ఆడ దొరికింది నీకు? ఈ మునగోడు కోసము 50 తొండ నేను పెంచాడినాడా నా పెరట్లా. ఎప్పుడంటే అప్పుడు తలకాయ నరుకుతా అంటాడని. తొండ నరుకుతున్నాడా? మరి అట్టి పాగలున్నాడు. ఏమన్నావురా? పట్ట పగలు పోడ్యమన్నాడు. ఏమండే అట్టి దేడు అమ్మకడు ఉన్నాడు. ఆడేమో చక్కగా ఉన్నాడా? ఏమన్నావురా? ఏ నీకో దామాకి ఎక్కున్నాయి అంటున్నాడు. నీకు తిడతలేడు. ఐసాకి నాకు ఎట్లనో వినపడ్డది, వేరే తిరగ వినపడ్డది. సరే బేటా సరే.